ప్రియమైన దేవుని సంగమా, ఆదివారం ఆరాధన క్రమమును ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృప బట్టి పాద సన్నిధికి ప్రత్యేక రీతిలో వచ్చి ఉన్నాం ప్రభువా. ప్రత్యేకంగా తండ్రి, ఇది మనం పాద సన్నిధికి వచ్చి ఉన్నాము. మీరు మాకు తోడైనటువంటి మీ కృపల చాటును భద్రపరచండి. మాకు కావాల్సిన సమస్తమును సమకూర్చండి. ఈ ఆరాధన క్రమంలో ప్రభువా వర్తమానమును అందించుచుండగా మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నదని, మాట్లాడేవారు మీరు కాదు అని చెప్పిన రీతిగా ప్రభువా మీ ఆత్మ ద్వారా మీ యొక్క సంఘంతో మాట్లాడమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించి దీవి యేసుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, మన యొక్క కీర్తన పుస్తకంలో నుండి 5వ పాట దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. చెదలాంబుడవియు రవియు జలదియు నదులు గిరులును జక్కగా, సదమాలాంబగు దైవానామము సర్వదానుతి జయాను. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వ రాష్ట్రములన్నీయు గర్వములు విడి తలలు వంచు పూర్వేలో నుతి జయాను. నీతి గల యెహోవా స్తుతి ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. గీతా తాండవ వాద్య ములచే ప్రీతి పరచెడు సేవాతో, పాతకాంబులు పరిహారించెడు దాతానే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. పరమాదూతలు నరులు ఉడమిని మొరలు వేసుని పదములు సేవింతురు. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఇలను భక్తులు గూడు కొనియా బలము కల్గిన దేవుని, వెలయు స్తుతి వేనోళ్ళ తోడను విసుగు ఎందక చేయుడి. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఆత్మనీవిక మేలు కొని శుద్ధాత్మ యేసుని తండ్రిని, త్రిత్వమగునా ఏకా దేవుని హర్షమున సేవించుడి.
నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపను బట్టి మీ పాద సన్నిధికి ప్రత్యేక రీతిలో వచ్చాం ప్రభా. ప్రత్యేకంగా తండ్రి, ఇప్పటి వరకు మీ తోడే నడిపించిన దాన్ని బట్టి మీకు వందనాలు. వాక్య భాగంలోకి వెళ్ళుచుండగా మీరే మాకు తోడే నడిపించండి, మీ కృపను నిర్ణయించండి. మాకు కావాల్సిన వర్తమానం అందించండి. సమస్తమును ప్రభా మేము దాని ద్వారా నడుచుకున్నట్టుకు మీ కృపను నిర్ణయించండి. వందనాలు, స్తోత్రము చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాభి వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు గొప్పవారు, మన మధ్య గొప్ప కార్యములు చేసే దేవుడు. ఆ గొప్ప దేవుడిని మనము స్తుతించి ఆరాధించి ఆయన యొక్క నామమును మహిమపరచవలసిన వారమై ఉన్నాం. ప్రాముఖ్యంగా మనము ఈ లోకములో జీవిస్తున్నప్పుడు మనము ఆయన యొక్క మాట చొప్పున నడవాలన్న ఉద్దేశంతో ప్రభువు తన యొక్క కృపను బట్టి ఒక నిబంధనను, ఆ నిబంధనలో కొన్ని మాటలను మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే మరి ఆ నిబంధనల ప్రకారం మనం నడుస్తున్నామా లేదా అన్నది మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రాముఖ్యంగా మనం చూస్తే దేవుని సంగమా, దేవుడు ఈరోజు దినాల్లో ఉన్న పరిస్థితులను బట్టి మనకి బైబిల్ పరంగా ప్రాముఖ్యంగా చెప్పిన విషయం ఏంటంటే సామాజిక బాధ్యతను మనము పాటించాలి అన్నది, సామాజిక బాధ్యత కలిగి ఉండాలి అన్నది ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే వీ షుడ్ హ్యావ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ అవర్ లైఫ్. బీయింగ్ ఏ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడిగా మనం ఉన్నప్పుడు ఈ సామాజిక బాధ్యతను పాటించడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. 20వ శతాబ్దానికి ముందు సంఘము సామాజికంగా మరి ఎంతో సంఘానికి, మరి లోకానికి, ప్రాముఖ్యంగా మన భారతదేశానికి ఉపయోగపడి చరిత్రను సృష్టించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎలాగంటే మరి మిషనరీస్ వచ్చి ఎన్నో పాఠశాలలు కట్టి, మరి వైద్యశాలలు, పాఠశాలలు, అనాథ గృహాలు, వృద్ధాశ్రమములు ఏర్పాటు చేసి మరి భారతదేశంలో ఉన్న ఈ యొక్క సమస్య నుంచి విడిపించడానికి వారు ఎంతో కృషి చేశారు. సామాజికంగా వారు వచ్చి ఎంతో సహాయపడి వారు ఏం చేశారంటే వారి యొక్క బాధ్యతను నెరవేర్చారు. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు కేవలము వాక్యం చదవటమే ప్రాముఖ్యం కాదు, వాక్యం చదవటమే ముఖ్యం కాదు, అంతేకాకుండా ప్రార్థన చేయటమే ముఖ్యం కాదు. మనము మన యొక్క జీవితము ఆ వాక్యానుసారంగా నడవాలి. మనం చేసిన ప్రార్థన మన జీవితంలో ఫలించులాగున మనం బ్రతకాలి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకములో మనము జీవిస్తున్నప్పుడు సామాజిక న్యాయము, సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ మనము కలిగి ఉండాలి. వితౌట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇఫ్ యూ ప్రే, దట్ విల్ బి ఇన్ వెయిన్. వితౌట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇఫ్ యూ రీడ్ ద బైబుల్, దట్ విల్ బి ఇన్ వెయిన్. అంటే మనము సామాజిక బాధ్యత లేకుండా ఎంత ప్రార్థన చేసినప్పటికీ నువ్వు చేయు ప్రార్థన వ్యర్థము. సామాజిక బాధ్యత లేకుండా నువ్వు ఎంత బైబిల్ అధ్యయనం చేసినప్పటికీ నీ అధ్యయనం అంతా వ్యర్థము. అంటే దేవుడు వాక్యములో చెప్పిన విధముగా సామాజిక బాధ్యతను మనము పాటించాల్సిన వారమై ఉన్నాం. దేవుని సంగమా, అసలు మరి నిజంగా భారత క్రైస్తవులకు సామాజిక బాధ్యత ఉందా లేదా, సామాజిక బాధ్యత ఉందా లేదా అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. భారతదేశం క్రైస్తవులు ఏ విధంగా జీవిస్తున్నారు? భారతదేశంలో క్రీస్తుని వెంబడిస్తూ మరి క్రీస్తు యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నవారు ఈ సామాజిక బాధ్యతను, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా అన్నది మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమైనా. ఎందుకంటే మనము చాలా వరకు ఏంటంటే ఆత్మీయంగా చాలా ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేయాలి, చర్చికి వెళ్ళాలి, బైబిల్ చదవాలి అని ఆలోచన చేస్తూ ఉంటామే. కానీ ఈ ప్రార్థనతో పాటు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళే విధానంతో పాటు మరి వాక్యం చదివే పద్ధతితో పాటు నువ్వు సామాజికంగా నీ యొక్క బాధ్యతను ఎంతవరకు నువ్వు నెరవేరుస్తున్నావు అన్నది పరిశీలన చేసుకోవాల్సిన వారై ఉన్నారు. దేవుని సంగమా, మరి ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు తన బాధ్యతను నెరవేర్చినట్లు మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరి దేవుడు కూడా తన వంతుగా తను సామాజిక బాధ్యతను నెరవేర్చడానికి, అంటే సామాజికంగా ఉన్న ప్రజలను వారు కాపాడటకు ఆయన ఎంతో కృషి చేశారు. సామాజిక బాధ్యతకు నిర్వచనం ఏంటి అన్నది ఒకసారి మనం పరిశీలన చేద్దాం. సామాజిక బాధ్యతకు నిర్వచనం అంటే
అన్యాయము జరిగిన వారి పట్ల, పేదరికము కలిగిన వారి పట్ల, జ్ఞానము లేకుండా ఉన్న వారి పట్ల, అనాథల పట్ల, వికలాంగుల పట్ల, అంటే ఈ సోషల్గా సామాజికంగా ఎందుకు పనికిరాని వారి పట్ల కలిగిన నైతిక బాధ్యతే సామాజిక బాధ్యత. నైతికంగా మనం ఎంతవరకు వారికి సహాయపడుతున్నాము, నైతికంగా మన బాధ్యత ఎంత ఉంది అన్నది ప్రాముఖ్యమైనది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటి పక్కన ఒక వృద్ధురాలు ఉండొచ్చు, లేకపోతే ఆమె అడుక్కునే స్థితిలో ఉండవచ్చు. అయితే ఆమెకు కొరకు మనము ఏమి చేయబోతున్నాం? మన ఇంటి పక్కనే ఉంది, మనం ఉదయం లేచిన కాడి నుంచి ఆ ముఖం చూస్తూ ఉంటాము. అయితే ఆమె కొరకు మనం ఏం చేస్తున్నాం? నైతికంగా మన బాధ్యతను నెరవేరుస్తున్నామా లేదా అన్నది మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. అయితే ఈ నైతిక బాధ్యత సామాజిక సహాయము మరియు సమాజ సేవ రూపంలో బాహ్యంగా కనపడుతుంది. అంటే నైతిక బాధ్యతను మనం కనపరచాలంటే, నైతికంగా మనము ఈ యొక్క వారిని ఆదుకోవాలంటే అది ఏ రూపంలో కనపడుతుందంటే సామాజిక సేవ, అంటే సమాజ సేవ, సామాజికంగా సహాయం చేయటం మరియు సామాజిక సేవ రూపంలో వారికి బాహ్యంగా కనపడుతూ ఉంటుంది. అంటే ఎవరైతే సామాజికంగా సహాయం చేస్తున్నారు, అనగా సమాజ సేవ చేస్తున్నారు, వారికి తెలుస్తుంది, వారి రూపంలో ఈ నైతిక బాధ్యత అన్నది బయటపడుతుంది. మరి ఎంతమంది మందిరానికి వస్తూ ఉంటాము, వెళుతూ ఉంటాము, భక్తి చేస్తూ ఉంటాము, వెళుతూ ఉంటాము, ప్రార్థన చేస్తూ ఉంటాము, వెళుతూ ఉంటాము. అయితే ఈ లోకంలో మరి దిక్కు లేని వారికి, దీనులకు, దరిద్రులకు, అభాగ్యులకు, ఏమీ లేని వారికి చేయటానికి నీ వంతు ఏమి కృషి చేస్తున్నావు అన్నది ప్రాముఖ్యమైన విషయముగా ఉన్నది. రెండవది ఏంటంటే, ఈ సమాజంలో మనము జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు చెప్పిన రీతిగా అధికారుల కొరకు, నాయకుల కొరకు మనము ప్రార్థించాలి అని చెప్పిన ప్రకారము మనము ఆ విధంగా చేయవలసిన వారమై ఉన్నాం. అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేయటం అంటే అక్కడ క్రీస్తు యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, మనము సామాజిక బాధ్యతను నెరవేర్చవలసిన వారమై ఉన్నాము అని ఆయన ఉద్దేశము. రెండవదిగా ఆయన అంటాడు, మరి కైసరుకు ఇమ్మంటాడు, దేవునికి ఇమ్మంటాడు. అంటే సామాజికంగా మనం చేయవలసినవన్నీ మనం చేయాలి, నైతికంగా మనము చేయవలసినవన్నీ మనం చేయాలి. ఈ యొక్క బైబిల్ గ్రంథము ఇట్స్ నాట్ ఓన్లీ ఎ థియరీ, it has a moral activities in the Bible and we have to follow those moral activities. చాలాసార్లు మనం అనుకుంటాము స్పిరిచువల్గా దాన్ని ఎంతో ఇదిగా తీసుకుంటూ ఉంటాం, కానీ ఆ బైబిల్లో ఉన్న నైతికత్వాన్ని మనం తీసుకోలేకపోతున్నాము, ఆ మోరల్ వాల్యూస్ని మనము తీసుకోలేకపోతున్నాము, మన సామాజిక బాధ్యతను మనము నెరవేర్చలేకపోతున్నాము. ప్రియ దేవుని సంగమా, సామాజిక సహాయం అనగా అర్థం ఏంటంటే, వికలాంగులకు, అనాథలకు, దీనులకు, దరిద్రులకు, అభాగ్యులకు, నిర్భాగ్యులకు, ఏమీ లేని వారికి, దిక్కు లేని వారికి మనము దిక్కుగా ఉండి సహాయపడటమే సామాజిక సహాయం. అది కూడా వ్యక్తిగతంగా మనము సహాయపడటమే సామాజిక సహాయము. ఈ సామాజిక సహాయ రూపంలో కనపడేదే సామాజిక బాధ్యత. అయితే మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఉదాహరణకు మనం చూస్తే ఈ లోకంలో మనం చూస్తే సామాజికంగా అది ఆ యొక్క రూపం ఏ విధంగా కనబడుతుందంటే, మరి చాలామంది మిషనరీసే కానీ, మరి చాలామంది నైతిక బాధ్యత కలిగిన వారు, అఫ్కోర్స్ దే మే బి ఏ క్రిస్టియన్స్ ఆర్ దే మే నాట్ బి ఏ క్రిస్టియన్స్. వారు క్రైస్తవులు అయి ఉండొచ్చు, క్రైస్తవులు కాకపోవచ్చు, అన్యులు అయి ఉండొచ్చు, లేక ఆ క్రైస్తవేతరులు అవ్వచ్చు. ఎవరైనప్పటికీ నైతికంగా వారి యొక్క బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నారో వారు దీవించబడతారు. రెండవది ఏంటంటే, మరి ఈ విధంగా మనం పరిశీలన చేస్తే అనాథ హాస్టల్స్ మరియు ఇంకా అనేక రకమైనవి, కాలేజెస్, నర్సింగ్ స్కూల్స్, ఉచితంగా విద్య చెప్పటం, ఇటువంటివన్నీ అన్నిటి విషయంలో మరి ఎంతో సహాయపడుతూ ఉన్నారు. రెండవదిగా మనం చూస్తే ఈ సామాజిక బాధ్యత క్రైస్తవులకు కూడా ఉండాలి. ఎందుకంటే క్రైస్తవులకు కూడా సామాజిక బాధ్యత ఉండాలి. కేవలం ప్రార్థన చేయటమే ప్రాముఖ్యం కాదు, కేవలము వాక్యం చదవటమే ప్రాముఖ్యం కాదు, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. రెండవదిగా నైతికంగా ప్రభువు చెప్పిన విషయాలు మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతి క్రైస్తవునికి సామాజిక బాధ్యత క్రైస్తవులందరికీ అని బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. అంటే సామాజిక బాధ్యత క్రైస్తవులందరికీ ప్రాముఖ్యమైనది, ఇది చాలా ప్రాముఖ్యమైనది అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనం పరిశీలన చేస్తే కొన్ని వచనాలను అవి మనము చూద్దాము. పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 7వ వచనము నుండి
11వ వచనం వరకు మనం చూస్తే ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు నేను చదువుతాను. మీ బైబిల్లో చూడవలసిందిగా మనం చూస్తున్నాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బేదవాడు ఉండిన ఎడల, బేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ ఎక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలెను. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరమున సమీపమైనది. చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడుము. పేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికేమియూ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొర్రపెట్టును, అది నీకు పాపమగును. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను. వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. బీదలు దేశములో ఉండక మానరు. అందుచేత నీవు నీ దేశములోనున్న నీ సహోదరులకు బీదలకును దీనులకును అవశ్యకముగా నీ చెయ్యి చాపవలనని నీ ఆజ్ఞాపించుచున్నాను. చదివిన ఈ లేఖన భాగంలో మనం పరిశీలన చేస్తే ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్తుంది ఏంటంటే బీదలను కనికరించమని మాట్లాడుతూ ఉంది. బీదలను కనికరించండి, వారికి సహాయము చేయండి అనగా మనము ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు, వారు దీనులుగాను దరిద్రులుగాను ఉన్నప్పుడు, దీనులుగా దరిద్రులుగా ఉన్న వారి కొరకు మనము మనకులాగా వారు కూడా సమాజంలో ఉండులాగునా, మనకులాగా వారు కూడా ఆశీర్వదింపబడులాగునా మన వంతుగా బాధ్యతను నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. ద్వితీయోపదేశకాండము మరి ఇది ప్రభువు ఇచ్చిన నియమ నిబంధనలు. ఇదొక నిబంధన, ఇదొక ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ప్రకారము మనము చేయవలసిన వారమై ఉన్నాము. చాలామంది భక్తి చేస్తూ ఉంటారు, కానీ భిక్షగాడు వస్తే భిక్షమెయ్యరు. చాలామంది భక్తి చేస్తూ ఉంటారు, కానీ ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ మరి చాలా వరకు అంటే మేము భక్తులము అని చెప్పుకుంటారు, కానీ ఎదుటి వారికి సహాయం చేయరు, పక్క వారికి సహాయం చేయరు. సహాయం చేయకపోవటమే కాకుండా వారి మీద నిందలు వేస్తూ, వారిని అవమానపరుస్తూ, వారిని కించపరుస్తూ, హేళన చేస్తూ ఉంటారు అని అటువంటి వారి గురించి ప్రభు మాట్లాడుతున్నారు. ప్రభు స్పష్టంగా చెప్తున్నారు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు కటాక్షము చూపాలి. నువ్వు కటాక్షము చూపకపోతే నా కటాక్షము, నా కరుణ అనగా దేవుని కరుణ మీకు ఉండదు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కీర్తన గ్రంథము 46వ కీర్తన 7వ వచనము నుండి 9వ వచనములో మనం పరిశీలన చేస్తే కీర్తనకారుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 146వ కీర్తన గ్రంథంలో నుండి 146వ కీర్తన 7వ వచనం నుండి 9వ వచనం వరకు ఒకసారి మనం పరిశీలన చేద్దాం. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డి వారి కనులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. ప్రియ దేవుని సంగమా, మరి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, బాధపరచబడు వారికి, ఆకలి కొనిన వారికి, బంధింపబడిన వారికి, గుడ్డి వారిని, కృంగిన వారిని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన విడిపిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు, తోడై ఉండి నడిపిస్తున్నాడు. అయితే అటువంటి బాధ్యత మనకు కూడా ఉంది. ప్రభు మాదిరిగా మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించుతున్నాడు అని ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నాడు. అనగా అనాథలను విధవరాండ్లను దగ్గరకు తీసుకుంటున్నాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. ఇవి చేయకుండా మేము భక్తి చేస్తున్నాము అంటే వేషధారుడవు నువ్వు. దేవుని మార్గము యొక్క మార్గంలో నువ్వు నడవకుండా, నేను భక్తిలో దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేయకుండా, అంటే నైతిక విలువలు నువ్వు పాటించకుండా, ప్రాముఖ్యంగా క్రిస్టియన్ ఎథిక్స్, క్రైస్తవ నైతికత్వం నువ్వు కలిగి లేకపోతే, క్రైస్తవ నైతిక బాధ్యతను నువ్వు కలిగి లేకపోతే నువ్వు వేషధారుడవు, నువ్వు వేషధారురాలువు. అంతేకాకుండా నువ్వు సున్న కుట్టిన సమాధివై ఉన్నావు.
ప్రభు అంటున్నాడు, నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒకటి ఇచ్చేయమంటున్నాడు. మనం బీరువా నిండా బట్టలు పెట్టుకుంటాము, ఇంటి నిండా బట్టలు ఉంటాయి, కానీ మరి పేదవారికి ఇవ్వటానికి మనకు మనస్సు రాదు. ప్రియ దేవుని సంగమా, ఎదుటివారును అనగా దీనులను, దరిద్రులను, అనాథలను, విధవరాండ్లను గౌరవించి వారి కొరకు సహాయపడమని చెబుతున్నాడు. అదే మన యొక్క నైతిక బాధ్యత. మరి విశేషంగా విధవరాళ్లను, అనాథలను ఆయన ఆదుకుంటున్నట్లు మనము చూడగలుగుతాము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16, 17 వచనాల్లో మనం పరిశీలన చేసినట్లయితే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16, 17 వచనాల్లో మనం పరిశీలన చేసినట్లయితే, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటి తొలగింపుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షమున వాదించుడి. దేవుని సంగమా, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ బీయింగ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవుడిగా నీ యొక్క బాధ్యత, క్రైస్తవుడిగా నువ్వు నైతికంగా ముందుకు వెళ్ళటం అన్నది ప్రాముఖ్యము. బైబుల్ మనం చూస్తే ఇట్ ఈస్ 2 parts. Of course, it is not the Old Testament and New Testament that I want to speak. కానీ ఈ యొక్క పాత నిబంధన, కొత్త నిబంధన గురించి కాదు నేను మాట్లాడేది. కానీ బైబిల్లో ఉన్న ఈ కాంటెంట్ 2 భాగాలు. ఒకటి ఆత్మీయమైనది, రెండవది నైతికమైనది. ఆత్మీయమైనది, నైతికమైనది. ఆత్మీయంగా చాలామంది ఈ బైబిల్ని మరి వెంబడిస్తున్నారు, కానీ బైబిల్ ప్రకారం నడుస్తున్నారు, కానీ నైతికంగా నడుచుకోలేకపోతున్నారు. దేవుని సంగమా, నువ్వు నైతికంగా నడిస్తే నిన్ను ఒక చెంప కొడితే 2వ చెంప చూపించగలుగుతావు. నువ్వు నైతికంగా నడిస్తే నీ బేదలకు నువ్వు అప్పివ్వగలుగుతావు. నువ్వు నైతికంగా నడిస్తే ఎదుటి వారిని నువ్వు క్షమించగలుగుతావు. నువ్వు నైతికంగా నడిస్తే నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ యొక్క సహోదరునితో నీకు గొడవ ఉన్నట్లయితే అది విడిచిపెట్టేసేసి వచ్చి సమాధాన పడమని చెప్పిన మాట ప్రకారం నువ్వు నడుస్తావు. అంటే నువ్వు నైతికంగా నడవట్లేదు. అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక భాగాన్ని అయితే నువ్వు అవలంబిస్తున్నావు, ఒక భాగం ప్రకారం అయితే నువ్వు నడుస్తున్నావు, కానీ 2వ భాగం ప్రకారం నువ్వు నడుచుకోలేకపోతున్నావు. నైతికంగా నువ్వు చేయలేకపోతున్నావు. భక్తి చేస్తానంటున్నావు, ప్రార్థన చేస్తున్నానంటున్నావు, మరి బైబిల్ చదువుతానంటున్నావు, కానీ నువ్వు ఏం చేస్తున్నావంటే నైతికంగా బాధ్యతను నెరవేర్చలేకపోతున్నావు. దీనులను, దరిద్రులను, భేదవారులను, మరి అనాథులను, విధవరాండ్లను నువ్వు దగ్గరకు తీసుకోలేకపోతున్నావు, నువ్వు సహాయపడలేకపోతున్నావు. అంటే నీ నైతిక బాధ్యతను నువ్వు నెరవేర్చలేకపోతున్నావు. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి క్రైస్తవులకు నైతిక బాధ్యత ప్రాముఖ్యమైనది. ఆ నైతిక బాధ్యత ఉన్నప్పుడే నువ్వు పరిపూర్ణంగా బైబిల్ని వెంబడిస్తున్నట్టు లెక్క, బైబిల్లో ఉన్న వాక్య ప్రకారం నడుస్తున్నట్టు లెక్క. ప్రార్థన చేసేస్తున్నాను, విజ్ఞాపన చేసేస్తున్నాను, ప్రపంచం కొరకు ప్రార్థన చేసేస్తున్నాను అని నువ్వు అంటే ఉపయోగం ఏమీ లేదు. దేవుని సంగమా, భిక్షగాడు వస్తాడు. భిక్షగాడు వచ్చి, అమ్మా నాకు ఆకలి అంటే, అయ్యా రా, నీకు ఆకలి వేస్తుందా, కూర్చొని ప్రార్థన చేద్దాం రా, కూర్చొని బైబిల్ చదువుదాం రా అంటే ఆ భిక్షగాడు ఆకలి తీరిద్దా? ఆ భిక్షగాడు నువ్వు చెప్పిన పని చేస్తాడా? దేవుని సంగమా, నైతికంగా నువ్వు ఎప్పుడైతే ఆ భిక్షగాడికి సహాయం చేస్తావో, నువ్వు సహాయపడతావో, సామాజికంగా సహాయపడతావో, అతని ఆకలి తీరుస్తావో, అప్పుడు నువ్వు ఆ భిక్షగాడికి దేవుడుగాను, దేవతగాను కనపడతావు. నువ్వు చెప్పిన మాటలన్నీ వింటాడు. అంతేకాని ఆకలి వేస్తుంది అన్నవాడికి రా, నువ్వు వచ్చి ప్రార్థన చేయంటే సరిపోదు. ఆకలి అవుతుందన్నవాడికి రా, నువ్వు వాక్యం చదువు అంటే సరిపోదు. ఆకలి అవుతుందన్నవాడికి రా, నువ్వు దేవుని స్తుతించు అంటే సరిపోదు. అఫ్కోర్స్ ఇవి నిజమే, ఈ అవసరమే. వీటన్నిటికంటే ముందుగా ప్రాముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఆ భిక్షగాడి యొక్క ఆకలి తీర్చటము. నువ్వు ఎప్పుడైతే ఆకలి తీరుస్తావో అప్పుడు నువ్వు చెప్పిన మాట వింటాడు. నువ్వు ఆకలి తీర్చిన తర్వాత, అయ్యా రా 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందామంటే నీ కాళ్ళకు మొక్కి నువ్వు చేసే ప్రార్థనని అంగీకరించి తన జీవితంలోకి తీసుకోగలుగుతాడు. నువ్వు అతన్ని సహాయపడకోకుండా, నువ్వు ఆకలి తీర్చకుండా నేను ప్రార్థన చేస్తానని ఆకలి తీరిపోద్దంటే కుదరదు. దేవుని సంగమా, అలాగే నైతికంగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తి అవసరంతో మన దగ్గర, బహుశా ఒక క్రైస్తవుడే ప్రార్థన చేయవాడే అవసరత వచ్చి మీ దగ్గరకు వచ్చినప్పుడు, నాకు ఈ అవసరత ఉంది అని చెప్పినప్పుడు చాలామంది క్రైస్తవులు ఏమంటూ ఉంటారంటే, ప్రార్థన చేద్దాం బ్రదర్ అంటారు. ఈ క్రైస్తవుడు ప్రార్థన చేసుకోవట్లేదా? వచ్చిన వాడు క్రైస్తవుడు కాదా? అతను ప్రార్థన చేసుకోవట్లేదా? అతని కుటుంబం ప్రార్థన చేయట్లేదా? అతని తల్లిదండ్రులు ప్రార్థన చేయట్లేదా? అతని బిడ్డలు ప్రార్థన చేయట్లేదా? అతని భార్య ప్రార్థన చేయట్లేదా? వారందరూ ప్రార్థన చేస్తున్నారు. మరి నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? సహాయం కోసం వచ్చాడు.
సహాయం కోసం వచ్చినప్పుడు ప్రార్థన చేద్దాం రా, నేను ప్రార్థన సహాయం కోరలేదే, నైతికంగా నీ సహాయాన్ని కోరటానికి వచ్చాడు. వారందరూ ప్రార్థన చేస్తున్నారు, వారి సంఘం ప్రార్థన చేస్తుంది, ఆ వ్యక్తి ప్రార్థన చేసుకుంటున్నాడు, తన భార్య బిడ్డలు ప్రార్థన చేసుకుంటున్నారు, తన తల్లిదండ్రులు తన యొక్క సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నారు. అయితే నీ దగ్గరికి ఎందుకు వచ్చాడంటే నువ్వు సహాయపడతావని. ఒకవేళ నువ్వు సహాయపడలేని పరిస్థితుల్లో ఉంటే, నువ్వు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే, నువ్వు చేయలేని పరిస్థితుల్లో ఉంటే, బ్రదర్ నన్ను క్షమించండి, నేను చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అని అడగండి. అంతేకాని దయచేసి ప్రార్థన చేద్దాం బ్రదర్ అని కపట నాటకాలు ఆడొద్దు, కపట వేషాలు చేయొద్దు. ఇదే వేషధారణ అంటారు. ప్రార్థన చేద్దాం రా బ్రదర్ అని చెప్పొద్దు. ప్రార్థన చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు, నీ వంతుగా నువ్వు చెయ్యి, కానీ నువ్వు చేయగలిగితే సహాయం చేయి, లేకపోతే సారీ బ్రదర్ నేను చేయలేను. ఎందుకంటే ప్రార్థన చేద్దాం అని అన్నాడంటే ఆ వ్యక్తిని మీద ఆశ పెట్టుకుంటాడు, నువ్వు ఇస్తావని ఎదురు చూస్తూ ఉంటాడు, కానీ నువ్వు ఇవ్వకపోయేసరికి నిరాశతో ఉంటాడు. సో అటువంటి కపట నాటకాలు, అటువంటి కపట వేషాలు మన క్రైస్తవులకు పనిచేయదు. ఎందుకంటే మనం క్రైస్తవులము, మనం వేషధారులము కాదు, వాక్య ప్రకారము నడువారము. మనం మాట ఇచ్చామంటే మాటను నెరవేర్చవలసిన వారమై ఉన్నాము. దేవుని సంగమా, అంతేకాకుండా మరి ప్రభు పేదవారిని, మరి నిరాశ్రయులకు బాధించు వారిని దేవుడు ఖండిస్తానని చెబుతున్నాడు. పేదవారిని, నిరాశ్రయులను బాధించు వారిని దేవుడు ఖండిస్తానంటున్నాడు. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం పరిశీలన చేస్తే, యెషయా గ్రంథము 3వ అధ్యాయము 14-15 వచనాల్లో పరిశీలన చేస్తే, యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నారు. మీరే ద్రాక్షల తోటను తినివేసితిరి, మీరు దోచుకునిన దరిద్రుల సొమ్ము మీ ఎండ్లోనే ఉన్నది. నా ప్రజలను నలుగుకొట్టి మీరేమి చేయుదురు, బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు అని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, వాళ్ళు ఏమంటున్నారంటే ద్రాక్ష తోటను మీరు తినివేసిద్దరు. ఎవరి సొమ్ము అంట? దరిద్రుల సొమ్ము, దీనుల సొమ్ము, పేదవారి సొమ్ము కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వారి పేదవారు, వారి దగ్గర ఏమీ లేదు, వారి సహాయం కోసం వచ్చారు. ఆ సహాయపడటానికి కూడా చాలామంది మన వాళ్ళు లంచాలు తీసుకుంటూ ఉంటారు, లేని పరిస్థితుల్లో కూడా చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, నేను హెచ్చరించేది ఏంటంటే నువ్వు నైతికంగా నువ్వు బ్రతకాలి. దేవుని వాక్యంలో బైబిల్ గ్రంథంలో ఉన్న 2వ భాగము, మొదటి భాగము ఆత్మీయత అయితే 2వ భాగము నైతికత్వము. ఈ నైతికంగా మనం క్రైస్తవ నైతికత్వంలో మనం ఉండకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా వ్యర్థమే, నువ్వు ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. నువ్వు పరిసయ్యుడు లాగానే ఉంటావు, కానీ సుంకరి వలె ఉండవు. నువ్వు అంటావు నేను పుదీనాలోను, నేను జీలకర్రలోను, నేను సోపులోను నేను దశంభాగాలు ఇస్తున్నాను అంటావు. నువ్వు అంటున్నావు ఈ సుంకరి వలె కాదంటున్నావు, అనిల వలె కాదంటున్నావు. ఈ విధంగా నువ్వు చెబుతూ ఉంటావు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ క్రైస్తవ్యంలోనే మిషనరీస్ని, సోషల్ వర్క్ చేసేవారిని హేళన చేస్తూ ఉంటారు. వీళ్ళకి భక్తి లేదంటూ ఉంటారు. నీకేనా భక్తి ఉన్నది? వారు భక్తి చేయట్లేదా? వారు భక్తి సరైన భక్తి చేస్తున్నారు కాబట్టే వారు జాలితోనూ దయతోనూ కనికరము కలిగి వారు అనేక మందికి సహాయపడుతూ ఉన్నారు. ప్రభు మరి చాలాసార్లు రాయబడిన మాట ఏంటంటే ఆయన కనికరపడి వారికి సహాయపడెను, కనికరపడి వారిని స్వస్థపరిచెను, కనికరపడి వారిని విడిపించెను అని అనేక మరలు రాయబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, అయితే మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మనము సహాయపడు వారిలాగా ఉండాలి. పేదల యొక్క సొమ్మును ఆశించకూడదు. వారి దగ్గర నుంచి మనకి ఎంత వస్తుంది, వారి దగ్గర నుంచి మనకి ఏం మిగులుతుంది, వారి దగ్గర నుంచి మనకి ఏమొస్తుంది అని మనం చూడకూడదు. ఒకవేళ అవసరమైతే నీకు తగిన సహాయము వారికి నువ్వు చేయాలి. చేయలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటే దయచేసి విమర్శించవద్దు, హేళన చేయవద్దు, అవమానపరచవద్దు. నీ యొక్క నైతిక బాధ్యతను నెరవేర్చు. ఒకవేళ ఈ పేదవారి మరియు నిరాశ్రయుల మధ్య వారిని బాధించి, దరిద్రులను నువ్వు బాధించి, దీనులను బాధించి, వారి యొక్క సొమ్మును నువ్వు కొల్లగొట్టినట్లయితే దేవుడు నిన్ను ఖండిస్తానని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం నుండి 29వ వచనం వరకు మనం పరిశీలన చేస్తే, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 26 నుంచి 29 వరకు, నా జనులలో దుష్టులున్నారు. దేవుని సంగమా మాట్లాడుతుంది. దేవుని జనులలో అనగా ఇంకొక మాట చెప్పాలంటే మరి పాత నిబంధన కాలంలో అయితే హెబ్రీయులు, యూదులు, ఇది కొత్త నిబంధన కాలం అయితే క్రైస్తవులు. అంటున్నాడు నా జనులు అంటే క్రైస్తవులమైన ఆయన జనులలో అంట దుష్టులు ఉన్నారంట. మరి పక్షులు వేటకాండ్రు పొంచి యుండునట్లు వారు పొంచియుందురు, వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకుందురు, పంజరము పిట్టలతో నిండి ఉండినట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి,
దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతును అగుదురు. వారు కురివి బలిసి ఉన్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారు వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు. దీనుల వ్యాజ్యమును తీర్పును రానియరు. అట్టి వాని చూచి నేను శిక్షింపక యుందునా, అట్టి జనులను నేను ప్రతిదండన చేయక యుందునా. ఇదే యెహోవా వాక్కు. ప్రియ దేవుని సంగమా, నేను చెప్పు మాట ఏంటంటే, ఈ యొక్క దీనులను, దరిద్రులను, తండ్రి లేని వారిని, విధవరాండ్లను వారిని హేళన చేసి అవమానం చేసి అవమానపరచి వారిని కొల్లగొట్టుకుంటే వారికి ఇచ్చేది బదులు, వారి పక్షమున వ్యాజ్యమాడు బదులు వారికి వ్యతిరేకంగా వ్యాజ్యమాడితే ప్రభు అంటున్నాడు, నేను వారికి తీర్పు తీరుస్తానంటున్నాడు. రెండోది అంటే ప్రతిదండన చేస్తానంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు అని చెబుతున్నాడు. అంటే దేవుడు వారిని దండిస్తానని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, పేదవారిని బాధించువారు దేవుణ్ణి అవమానపరచువారు. పేదవారిని ఎవరైతే బాధిస్తారో, మరి ఈ యొక్క దీనులను, దరిద్రులను ఎవరైతే బాధిస్తారో, దిక్కులేని వారిని మరి హేళన చేస్తారో, విధవరాండ్లను బాధిస్తారో, వారు దేవుణ్ణి అవమానపరిచినట్లని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం నుండి మనం పరిశీలన చేసినట్లయితే, ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడయ్యుండి పర్వతముల మీద భోజనము చేయకయు, ఇజ్రాయేలీయులు పెట్టుకునిన విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్టమైన దానిని కూడకయు, ఎవనినైనను బాధ పెట్టకయు, రుణస్థునికి అతన్ని తాకట్టును చెల్లించి బలాత్కారము చేత ఎవనికైనను నష్టము కలుగజేయక ఇండు వాడై, ఆకలి గల వానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్టలిచ్చి, వడ్డీకి అప్పియకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి, యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అంతే ఈ విధంగా చేయువాడు, ఏ విధంగా చేయువాడు? విగ్రహములను చూచువాడు, పర్వతముల మీద భోజనము చేయవాడు, అంటే బహిరంగంగా భోజనము చేయవాడు, నీతిని అనుసరించి నడవకుండా, అంటే తాకట్టు పెట్టిన దాన్ని ఎక్కువ తీసుకోకుండా ఉండేవాడు మరి నిర్దోషిగా ఉన్నాడంట. ఆ విధంగా చేయువాడు ఎట్లా ఉన్నాడు? దోషిగా ఉన్నాడంట. అంటే పేదవారిని, దీనులను, దరిద్రులను బాధించువారు దోషులు. దేవుణ్ణి అవమానపరచువారు, దేవుని యొక్క మాటలను అవమానపరచువారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం గ్రహించవలసిన విషయం, పాత నిబంధన గ్రంథము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఏంటంటే, నీవు క్రైస్తవుడవైన నీవు నైతిక బాధ్యతను కలిగి ఉండు, నైతికంగా నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు అని మాట్లాడుతూ ఉంది. రెండవ భాగాన్ని మనం చూస్తే, మరి కొత్త నిబంధన గ్రంథంలో, న్యూ టెస్టమెంట్లో ఏం మాట్లాడుతుందంటే, యేసుక్రీస్తు యొక్క సేవ ఒక్కొక్కరికి సామాజికంగా మనకు తెలుసు. యేసుక్రీస్తు ఏం చేశారు? ఆయన మరి ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు, మరి అక్కడ కొన్ని వేల మంది కూర్చొని ఉన్నప్పుడు వారు మాటలు, దేవుని యొక్క మాటలు వింటూనే ఉంటే వారు ఆహారం లేకుండా అట్లాగే వింటున్న సందర్భంలో ప్రభువు ఏం చెప్పండి, శిష్యులకి వారికి తీసుకొచ్చి ఆహారము పెట్టండి, అన్నం పెట్టండి, వారికి భోజనం పెట్టండి, సిద్ధపరచండి, వారికి ఆహారాన్ని సిద్ధపరచండి అని శిష్యులకు చెప్పినట్లు మనము చూస్తూ ఉంటాము. ఆయన బోధించడమే కాకుండా పేదవారికి సహాయం కూడా చేశాడు. ఆయన ప్రార్థన చేయటమే కాకుండా పేదవారి యొక్క బాధలను అర్థం చేసుకున్నాడు. ఆయన వాక్యం, ధర్మశాస్త్రం చదవటమే కాకుండా వాళ్ళకి పేదవారిని చూసి, అంటే ఎందుకు పనికి వారిని చూసి, దీనులను, దరిద్రులను చూసి ఆయన కనికరపడ్డాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. లూకాసు వార్త 18వ అధ్యాయము 22వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటే, లూకాసు వార్త 18వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఇక్కడ యవనస్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువుతో, ప్రభువా, నిత్యజీవం పొందటానికి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునటానికి నేనేం చేయాలి?
నేను ఏ మార్గంలో వెళ్ళాలంటే అప్పుడు ప్రభువు చెప్తే 10 ఆజ్ఞలను పాటించమన్నప్పుడు ఏమంటాడంటే నేను చిన్నప్పటి నుంచి చేస్తాను అన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే నీకు కలిగినదంతయు బేదలకి అమ్మి ఏమనండి నీవు ఇంకనూ ఒకటి కొదువుగన్నది నీకు కలిగినదంతయు అమ్మి బేదలకి ఇమ్మన్నాడు, సహాయం చేయమన్నాడు, బేదలకి ఇమ్మన్నాడు. అప్పుడు పరలోకమందు నీకు ధనము సమకూర్చు. ప్రియ దేవుని సంగమా, నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు ఒక 10 రూపాయలు ఒక భిక్షగాడికి ఇస్తే, ఒక 10 రూపాయలు ఒక భిక్షగాడికి ఇస్తే అది అయ్యో నేను 10 రూపాయలు నష్టపోతున్నానే అని అనుకుంటూ ఉన్నాను. కానీ ప్రియ దేవుని సంగమా, దానికి నువ్వు బేదలకి ఇస్తే పరలోకంలో ధనాన్ని కూర్చుకుంటూ ఉంటాం. ఈ దినాల్లో మనం చూస్తే సుమారుగా బయటికి వెళితే భిక్షగాడు వస్తే 10 రూపాయలు 20 రూపాయలు మనం వేస్తూ ఉంటాం. కానీ సేవకుడు వస్తే సేవకుడు కూడా భిక్షగాడికి లాగా అదే 10 రూపాయలు అదే 20 రూపాయలు ఇస్తూ ఉన్నారు. లేకపోతే పర్వాలేదు, లేనివారు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఉంచుకొని కూడా వారి సంపాదన అనుభవిస్తూ కూడా వచ్చినప్పుడు అదే 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి పంపించడం ఎంత అవమానం అంటే అది మనం గ్రహించవలసిన వారమే ఉన్నాం. నేను చూస్తున్నాను చాలా ఇండిపెండెంట్ పాస్టర్స్ చాలా బాధపడుతూ ఉంటారు. వారు పాపం వారు కానుకల మీదే ఆధారపడువారు, అటువంటి వారు బాధపడుతూ ఉంటారు. వెళితే 5 రూపాయలు 10 రూపాయలు కానుకలు వేస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా అనేక చందాపెట్టులో 5 రూపాయలు 10 రూపాయలు వస్తూ ఉంటాయి. అది కాదు, దేవునికి ఇచ్చినవాడు, దీనులకు ఇచ్చినవాడు, పేదలకు ఇచ్చినవాడు పరలోకములో ధనమును సమకూర్చుకోగలుగుతాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని సంగమా, యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్న వారికి దీనులను చూసి కనికరపడ్డాడు, రోగులను చూసి కనికరపడ్డాడు, రోగులను స్వస్థపరిచాడు, దీనులను దరిద్రులను ఆదుకున్నాడు, మరి కుష్ఠరోగులను శుద్ధి చేశాడు, మరణించిన వారిని లేపాడు, ఇంకా అనేక రకాలుగా సామాజికంగా తను చేయవలసినవన్నీ చేశాడు. పన్ను కట్టాడు, ప్రభుత్వానికి కట్టవలసిన పన్ను కట్టాడు, కైసరికి ఇచ్చాడు, దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వమని చెప్పాడు, అధికారుల కొరకు నాయకుల కొరకు ప్రార్థన చేశాడు. మరి వారిని ఆయన సిలువ వేసిన వారిని తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించమని నైతికంగా తన బాధ్యతను తను నెరవేర్చాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. అయితే నువ్వేం చేస్తున్నావు? నువ్వు క్రీస్తు మార్గంలో నడుస్తున్నావా? బైబిల్ చెప్పినట్టు నువ్వు నడుస్తున్నావా? లేక నీ సొంత మార్గంలో నువ్వు నడుస్తున్నావా? మరి పైకి పేరు చెప్పుకుంటాం, మేము క్రిస్టియన్స్ అండి అని చెబుతుంటారు, మేము క్రైస్తవులు అండి అని చెప్పుకుంటాం. నిజమే, మనం క్రైస్తవులు అని చెప్పుకున్నటకు భయపడవలసిన అవసరం లేదు. మనం క్రైస్తవులను చెప్పుకున్నటకు గర్వపడవలసిన వారమై ఉన్నాం, కానీ భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే జీవము కలిగిన దేవుని సేవిస్తున్నాం. అయితే దేవుని సేవిస్తున్నప్పుడు నైతికంగా నీ బాధ్యతను నెరవేరుస్తున్నావా అన్నది నువ్వు పరిశీలన చేసుకోవాల్సిన వాడవై ఉన్నావు. రెండవదిగా తనే కాదు, మరి తన యొక్క శిష్యులు కూడా అపోస్తుల కార్యాలు మనం చూస్తే శిష్యులు కూడా సామాజిక బాధ్యతను నెరవేర్చినట్లు మనం చూస్తున్నాం. 3వ అధ్యాయము 5వ వచనం, 5వ అధ్యాయాలు 2వ అధ్యాయాలు 3వ అధ్యాయం 5వ అధ్యాయము 2వ అధ్యాయాలు చదివితే మనకు అర్థమవుతుంది. వారు వచ్చిన వారికి భోజనం పెట్టి, వచ్చిన వారికి మరి ఉండటానికి సమస్తం ఏర్పాటు చేసి, మరి వచ్చిన వారికి మరి కావాల్సిన సమస్తం సమకూర్చి వారు బోధ చేసినట్లు మనం పరిశీలన చేయగలుగుతాము. కాబట్టి దేవుని సంగమా, మరి శిష్యులు వెంబడిస్తున్నారు, మరి క్రీస్తు చేశాడు, దేవుడు ఆజ్ఞాపించాడు నైతికంగా నీ బాధ్యత నెరవేర్చమని. అయితే నువ్వు నైతికంగా ఏ బాధ్యతలో ఉన్నావు అన్నది పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నావు. మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? సహోదరుడు బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, సమస్యలలో ఉన్నాడు, ఎన్నో రకాలుగా మరి ఈ లోకంలో బాధలు అనుభవిస్తున్నాడు. అటువంటి వాణిని నువ్వు చూసి అన్నీ కలిగి ఉండి అన్నీ ఉండి కూడా నువ్వు తన సహోదరునికి ఇవ్వకుండా నువ్వు హేళన చేస్తూ కనికరపడకుండా ఉంటే మరి దేవుని ప్రేమ నీ పట్ల ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి దేవుని సంగమా, నువ్వు గ్రహించాలి ఏంటంటే దేవుని ప్రేమ నీలో నిలవాలంటే దీనులను, దరిద్రులను, అనాథలను, అభాగ్యులను ఆదుకోవలసిన వాడవై ఉన్నావు, ఆదుకోవాల్సిన దానవై ఉన్నావు. కాబట్టి ఆ విధంగా ఆదుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, మనం పోరాడినది 6వ అధ్యాయం 10వ వచనంలో మనం ఒకసారి పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు, చేరని వారి ఎడలను మేలు చేయుదుము. అంటే
మనము కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, మన కుటుంబీలకు మాత్రమే కాదు, మన సంఘస్థులకు మాత్రమే కాదు, మన క్రైస్తవ కమ్యూనిటీకి మాత్రమే కాదు మనం సహాయపడవలసింది. కానీ మనం సహాయపడవలసింది ఎవరికంటే మన యొక్క విశ్వాస గృహమునకు రాని వారి కొరకు కూడా, అనగా క్రైస్తవేతరులకు కూడా మనము సహాయపడవలసిన వారమైనా, వారికి సహాయపడి మనలో క్రీస్తు కనపడులాగున మనము చేయవలసిన వారమే ఉన్నాం. అయితే ప్రియ దేవుని సంఘమా, మరి చరిత్రను మనం చూసినట్లయితే మరి క్రైస్తవ సంఘము, క్రైస్తవ మిషనరీస్ వచ్చి వారి యొక్క ప్రాణాలు అర్పించారు, నైతికంగా ఎన్నో చేశారు. ఈ రోజుల్లో మనం చూస్తే పెద్ద పెద్ద కాలేజీలు మనం చూస్తే అవి కేవలం మిషనరీస్ ప్రారంభించినవి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ చూస్తే అవి కేవలం మిషనరీస్ ప్రారంభించినవి. మరి ఆ రోజుల్లో మరి విద్యని, వైద్యాన్ని ఉచితంగా వారు అందించి సువార్తను ప్రకటించారు, బాగు చేశారు. అయితే మనం ఏం చేస్తున్నామంటే మనకు వచ్చిన దానివల్ల మనం స్వీకరిస్తున్నాం, తీసుకుని ఏం చేస్తున్నాం, ఎదుటివాడికి సహాయపడక మనము పరిసయ్యుల వలె, సున్నం కుట్టిన సమాధుల వలె మనము తయారవుతున్నాము, వేషధారుల వలె మనము తయారవుతున్నాము. పైగా మనం అంటున్నాం మేము భక్తులమండి, మేము ప్రార్థన చేస్తున్నాము అని చెబుతున్నాము. కానీ అది కాదు. దేవుని సంగమా, సామాజిక బాధ్యతను అంటే ఏంటంటే, సామాజిక బాధ్యతను నెరవేర్చని వారు దోషులు. ఈ దోషులు దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగవలసిన వారు ఉన్నారు. సామాజికను ఆదుకోకపోతే వీరు దోషులు. అంటే యూ షుడ్ హ్యావ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ. బైబిల్ చెబుతుంది. పాత నిబంధన గ్రంథంలో మనం చూసాము, కొత్త నిబంధన గ్రంథంలో ఇంకా అనేక వచనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ప్రతి వచనంలో నువ్వు దేవుని యొక్క నైతికాన్ని మనం చూడగలుగుతాము, ఆయన మొరాలిటీని మనము చూడగలుగుతాము. ప్రతి విషయంలో ఆయన ఎథిక్స్ని, బైబిల్లో ఆయన ఎథిక్స్ని మనము చూడగలుగుతాము. కాబట్టి నీ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీని నువ్వు వెంబడించవలసిన వాడవై ఉండాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండవలసిన వాడవై ఉన్నావు. మరి ఈ దినాల్లో మనం చూస్తే మరి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము. రాకడకు సమీపించి ఉన్నది. నేను మీతో చెప్పు విషయం ఏంటంటే, దయచేసి సిద్ధపడండి. 3వ వరల్డ్ వార్ రాబోతుంది. 3వ ప్రపంచ యుద్ధం రావడానికి సిద్ధంగా ఉంది. 3వ ప్రపంచ యుద్ధం యుద్ధములకు సమస్తము సిద్ధమైనప్పుడు రహస్య రాకడ ఉంటుంది. ప్రభు మనల్ని ఎత్తికి వెళ్తాడు, ఆకాశ మండలంలోకి తీసుకువెళ్తాడు. మరి 3వ ప్రపంచ యుద్ధానికి ముందు ఇది జరుగుతుంది. కాబట్టి మీరు గుర్తు చేసుకోండి. మరి గవర్నమెంట్ చెప్పింది సామాజిక బాధ్యతను పాటించండి అని, సామాజిక బాధ్యతను కలిగి ఉండని చెప్తుంది. ఒక క్రైస్తవుడుగా ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అన్యుడు ఎట్టున్నాడో నీకు అనవసరం, ఎవరు రోడ్ల మీదకి వెళ్తున్నారో అన్నది నీకు అనవసరం. ఈ దినాల్లో ఈ సమస్య వస్తున్నప్పుడు, ఈ కరోనా వైరస్ చేత బాధింపబడుతున్నప్పుడు నీ బాధ్యత ఏంటంటే, గవర్నమెంట్ చెప్పిన మాటను అధికారులు చెప్పిన మాటను వినవలసిన వాడవై ఉన్నావు. ఆ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి, సామాజిక బాధ్యత కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని సంగమా, నేను ప్రాముఖ్యంగా చెప్పేది అంటే, రీసెంట్గా జరిగిన సంఘటన ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను. రాయవరంలో పాస్టర్ గారు 150 మందిని పెట్టి లాక్డౌన్లో కూడా 150 మందిని పెట్టుకున్న ఆరాధన, మట్లాదివారం రోజు ఆరాధన నడిపించారంట. ఇది సరైన పద్ధతి కాదు. అది సోషల్ రెస్పాన్సిబిలిటీ కాదు. అప్పుడు మరి వేరే ఎవరో కంప్లైంట్ ఇస్తే వచ్చి పాస్టర్ గారిని అరెస్ట్ చేశారు. నీ వలన, ఆ సేవకుని వలన దేవుని నామం అవమానపరచబడుతుంది. ఎందుకు అవమానపరచబడుతుంది? అయ్యో ప్రార్థన నడిపించాడే, మరి అయ్యో పోలీసులు అరెస్ట్ చేసిన జాలి ఉంది ఒక సేవకునిగా. కానీ నువ్వు సోషల్ రెస్పాన్సిబిలిటీని ఫాలో అవ్వలేదు అతను. ఎందుకంటే ఇక గవర్నమెంట్ చెప్పారు, ఏమని చెప్పారు, మీరు లాక్డౌన్ చేయండి అని చెప్పారు. మేమైతే మా సంఘాన్ని మరి జనతా కర్ఫ్యూకి ముందు 2 రోజుల ముందే లాక్డౌన్ చేసాం. గవర్నమెంట్ పద్ధతుల ప్రకారం మేము నడుస్తూ ఉన్నాం. మరి చెప్పినప్పుడు ఆ పద్ధతి ప్రకారం చేస్తే నువ్వు అరెస్ట్ అయ్యేవాడు కాదు. నాన్ బెయిల్ కింద అరెస్ట్ అయ్యాడు. మరి ఎవరో చెబుతున్నారు ఆయన గురించి 5 సంవత్సరాల ఇంప్రెస్మెంట్ అను 10,000 జరిమానా అంట. మరి అతనికి పడిద్దంట. మరి దేవుని నామానికి ఎంత అవమానము. చెప్పింది చేస్తే సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటే ఈ బాధ కలగదు కదా. చాలా మంది అనుకుంటున్నారు, మేము భక్తులము, మాదే పొద్దున్నే ప్రార్థన పెట్టాం కానీ పాస్టర్ గారు, చాలా మంది వచ్చేసారు పాస్టర్ గారు అని చాలా మంది అనుకుంటున్నారు. అది గొప్ప కాదు. చాలా మంది, ప్రతి ఒక్కరూ వస్తారు. దేవుడి మీద భక్తి కలిగిన ప్రతి ఒక్కరూ నువ్వు 1 గంటకు పెట్టినా కానీ వస్తారు. కానీ దేవుని సంగమా, మన బాధ్యత ఏంటంటే ఈ దినాలలో అలా చేయకూడదు అన్నది బాధ్యత. కాబట్టి అది నిబంధన కాబట్టి, నియమం కాబట్టి దాని ప్రకారమే నడుచుకోవాల్సిన వారమై ఉన్నాము. కాబట్టి మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఏమని సెలవిస్తుందంటే, సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగి సామాజిక